హలో వీవర్స్, ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన కథ తెలివిగల మంత్రి. ఇది అక్బర్ బీర్బల్ కథల్లో ఒకటి. ఈ కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పటి మన దేశంలో రాజధాని అయిన ఢిల్లీ నగరాన్ని పూర్వం అక్బర్ బాదుషా అనే రాజు పరిపాలించేవాడు. ఆయన దగ్గర బీర్బల్ అనే మంత్రి ఉండేవాడు. బీర్బల్ చాలా తెలివిగలవాడు. అక్బర్ ఎప్పుడూ బీర్బల్ తెలివిని పరీక్షించడానికి ఎన్నో చిక్కు సమస్యలు ఇస్తూ ఉండేవాడు. బీర్బల్ వాటిని చాలా తేలిగ్గా ఉపాయంతో పరిష్కరించేవాడు. ఒకసారి రాత్రిపూట అక్బర్ తన పూల తోటలో తిరుగుతున్నప్పుడు ఆకాశం వంక చూశాడు. ఆయనకు ఆకాశంలో మిలమిలలాడుతున్న నక్షత్రాలు కనిపించాయి. వాటిని చూశాక ఆయనకి ఆ నక్షత్రాల సంఖ్య ఎంత అని సందేహం వచ్చింది. అక్బర్ మర్నాడు తన రాజసభలో ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, ఎవరైనా లెక్క పెట్టారా అని తన మంత్రుల్ని ప్రశ్నించాడు. మంత్రులు తెల్లబోయారు. అయితే మీలో ఎవరైనా లెక్కబెట్టి వాటి సంఖ్య నాకు చెప్పండి, మీకు వారం రోజులు గడువు ఇస్తున్నాను అని చెప్పాడు. మంత్రులందరూ ఇది సాధ్యమైన పనా, మనుషులెవరూ ఈ పని చేయలేరు, రాజుగారికి జవాబు చెప్పకపోతే కోపం వస్తుంది, ఎలాగా అనుకుంటూ చాలా ఆలోచించారు. వారికి ఏమీ తోచలేదు. ఈలోగా రాజుగారికి చెప్పిన వారం రోజులు గడిచిపోయాయి. వారు జవాబు చెప్పవలసిన రోజు వచ్చేసింది. ఆ రోజున సభలో అక్బర్ తన మంత్రులందరినీ సమావేశపరిచి తాను అడిగిన చిక్కు ప్రశ్నకు జవాబు చెప్పమని ఒక్కొక్కరిని అడుగుతున్నాడు. ఆయనకి బీర్బల్ కనిపించలేదు. బీర్బల్ రాలేదా అని అడుగుతుండగా ఒక మూటలో సభలోకి ప్రవేశించాడు బీర్బల్. అప్పుడు రాజు, బీర్బల్, ఎందుకు సభకు ఆలస్యంగా వచ్చావు? నీ చేతిలో ఆ మూట ఏమిటి అని ప్రశ్నించాడు. రాజా, ఇదిగో మీరు అడిగిన నక్షత్రాలు సంఖ్య అన్నాడు బీర్బల్ తన మూటలోని ఆవాలను ఒక పళ్ళెంలో పోస్తూ. వెంటనే అక్బర్ కోపంతో, నక్షత్రాలకు ఆవాలకు సంబంధమేమిటి అన్నాడు. రాజా, కోపగించకండి. నక్షత్రాలను సులువుగా లెక్కపెట్టడానికి వీలుగా నేను ఒక్కో నక్షత్రానికి ఒక్కో ఆవగింజ ఈ మూటలో వేస్తూ వచ్చాను. అవి ఇన్ని ఆవాలుగా మారాయి. కావాలంటే మీరు కూడా అలాగే చేసి నక్షత్రాలు ఆవాలు సమానంగా ఉన్నాయా లేదా అని తెలుసుకోండి అన్నాడు. బీర్బల్ తెలివికి సమయస్ఫూర్తికి సభలోని వాళ్ళంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు. అక్బర్ బీర్బల్ తెలివితేటలు మెచ్చుకుంటూ ఎన్నో విలువైన బహుమానాలు ఇచ్చాడు. పిల్లలు, చిక్కు ప్రశ్న తెలివిగా ఉపాయంతో సమాధానం చెప్పే ఇలాంటి కథలు చదివి మీరు మీ తెలివితేటలు పెంచుకోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.